వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్, మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన, జీటీ రోడ్, శ్రీకాకుళం. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ లోని భారత మండపంలో ఏఐ పెవిలియన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. నవంబర్ 27 వరకు జరగనున్న ఐఐటిఎఫ్ సందర్భంగా అందరూ కార్యక్రమంలో పాల్గొనాలని యువతకు పిలుపు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతంపై చేస్తున్న దౌర్జన్యాలకు భయపడేదే లేదంటున్న తిలక్. కార్యకర్తలను ఉసుగొలిపి చేయిస్తున్న దాడులకు బాధ్యులైన వారు అదే స్థాయిలో పరిణామాలు ఉంటాయని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ హెచ్చరిక. తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి. పోలాకి మండలం గొప్పడపేట గ్రామంలో తెప్ప బోల్తాపడి చెక్క రాజయ్య అనే వ్యక్తి మృతి. ఎండల మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి. అక్రమ కేసులు పెట్టిన ఘనత గత వైకాపా ప్రభుత్వానిదే. వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని నర్సనపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన హెచ్చరిక. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పెవిలియన్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ లోని భారత మండపంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పెవిలియన్ ను ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన మన దేశంలోని అత్యాధునిక విమానాశ్రయాలు సందర్శకులు ఆస్వాదిస్తున్నారని నమ్ముతున్నానని అన్నారు. గేట్వే టు స్కైస్ అనే థీమ్ తో రూపొందించిన ఈ ఏఐ పెవిలియన్ భారతదేశ భవిష్యత్ ఉన్నతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వైమానిక రంగాభివృద్ధికి అద్భుతంగా ప్రతిబింబిస్తుందని అన్నారు. యువతలో వైమానిక రంగంపై అవగాహన పెంచి వివిధ వృత్తి అవకాశాలను అన్వేషించేందుకు ప్రోత్సహించే దిశగా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎయిర్పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ ఫోర్స్ ప్రదర్శనలో పాల్గొనడం, అందులోని యువ మహిళా అగ్నిమాపక సిబ్బంది చూపిన ధైర్య సాహసం స్ఫూర్తిదాయకమన్నారు. నవంబర్ 27 వరకు జరగనున్న డబ్ల్యూటీఎఫ్ సందర్భంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రత్యేకంగా యువత అందరూ భారత్ మండపంలోని హాల్ 1Gలో ఏర్పాటు చేసిన ఏఐ పెవిలియన్ సందర్శించి భారతదేశ వేగంగా ఎదుగుతున్న వైమానిక రంగంలోని అపార అవకాశాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలను నిరసిస్తూ చేస్తున్న కార్యక్రమాలను తట్టుకోలేక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన కార్యకర్తలతో దౌర్జన్యాలు చేస్తున్నారని పేరాడ తిలక్ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి అచ్చెన్నాయుడు తన కార్యకర్తలను ఉసుగొలిపి దాడులు చేస్తున్నారని, దీనికి బాధ్యులైన టీడీపీ కార్యకర్తలు, అధికారులు అదే స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ హెచ్చరించారు. సోమవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావడంతో అది తట్టుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు తన కార్యకర్తలతో కావాలనే రెచ్చగొట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని తిలక్ మండిపడ్డారు. కాపు గోదావలస గ్రామంలో ప్రశాంతంగా జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో కొంతమంది టీడీపీ రౌడీ మూకలు చొరబడి ఫ్లెక్సీలు చింపివేసి తనతో పాటు కార్యకర్తలపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇదే విషయమై సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ అర్ధరాత్రి 11:30 గంటల వరకు కావాలని పడిగాపులు కాయించి ఇచ్చిన ఫిర్యాదుకు రసీదు ఇవ్వకుండా ఎస్ఐ తాత్సారం చేశారని ఆరోపించారు. కాపు గోదావలస సంఘటనపై టెక్కలి డీఎస్పీ మాటలు చలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్లకు కుళాయిలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. కాపు గోదావలస వస్తే వాటిని ఇప్పుడు ఆపేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయాలని చూస్తే సహించేదే లేదని, దీనికి సరైన సమాధానం చెబుతామని తెలిపారు. ఈ సమావేశంలో సంతబొమ్మాలి మండల జడ్పీటీసీ పాల వసంతరెడ్డి, నందిగాం ఎంపీపీ ఎన్ శ్రీరామ్మూర్తి, కాపుగోదావలస సర్పంచ్ అంగలక్ష్మి, నాయకులు జనార్దన్, అంగ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం గొప్పడపేట గ్రామంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పడపేట గ్రామంలో మంగళవారం ఉదయం 3 మత్స్యకారులు వేటకు వెళ్లగా తెప్ప బోల్తా పడి అందులో చెక్క రాజయ్య అనే వ్యక్తి మరణించాడు. ఈయనకు భార్య, 3 పిల్లలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐఏ సమీపై
పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో జరిగిన 30వ సిఐఐ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ను జాతీయ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా నిలబెట్టిందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఈ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ డైనమిక్ నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్నారు. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆమోదం పొందడం ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయన్నారు. విశాఖలో జరిగిన సిఐఐ వందలాదిగా పారిశ్రామికవేత్తలు వచ్చి సుమారుగా 13,25,000 కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది. ఎన్నడూ లేని విధంగా 95 సంస్థలు లోకేష్ గారితో పెట్టుబడులు పుంజుకోవడం అనేది జరిగింది. అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది, ఒప్పందాలు జరిగింది. దానివల్ల సుమారుగా 17 లక్షల ఉద్యోగాలు రూపకల్పన జరిగింది. ఏదైతే సూపర్ సిటీలో భాగంగా మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానికోసం రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని నిద్రాహారాలు మాని అన్ని దగ్గరలోకి వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆకర్షించుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక రోజు సమ్మిట్ ముందున్నాగానే పెట్టుబడుల వరదను 85,000 కోట్లు ముందు రోజే మనకి తెలియకుండా వచ్చాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు పరిశ్రమలను వర్తించే దిశగా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అభినందనీయమన్నారు. మేడ్ ఇన్ ఏపీ బ్రాండ్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఈ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సిఐఐ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రంగంలో కొత్త దిశలో అడుగులు వేస్తుందన్నారు. 2019-2024లో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. మీరు అందరూ చూశారు. ఒక ఇండస్ట్రీస్ వచ్చేవి కావు, ఒక రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు, కనీసం జాబ్స్ తీసుకున్న ఒక మెగా డిఎస్ అనే జాబ్స్ కూడా తీసుకున్న పరిస్థితి. సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ చెప్పాడు, అవన్నీ లేవు. తిరగా అప్పులు కుప్పలుగా చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ని 5 సంవత్సరాల పరిపాలనలో 25 సంవత్సరాలు వెలికి నెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. ఈ రోజు 13,25,000 కోట్లు పెట్టుబడి ఒక విశాఖ సదస్సు సిఐఐ సదస్సు వల్ల ఇప్పుడు ఏవైతే ఈ పెట్టుబడులు 13,25,000 కోట్లు వచ్చిందో ప్రాసెస్ స్టార్ట్ చేశారో 17 లక్షల ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రను పెట్టుబడుల కేంద్రంగా తయారు చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఇది కీలక మలుపురాయి అవుతుందన్నారు. రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో దోమల నివారణకై సర్పంచ్ బానోజీ నాయుడు చర్యలు చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో సోమవారం దోమల నివారణకై దగ్గరుండి మిషన్తో పొగవేస్తున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెండు వెంకట బానోజీ నాయుడు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సువ్వాడ రామారావు మాట్లాడుతూ పంచాయతీలు ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంగళవారం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు ఆలయ ఈవో కేఎన్విడి ప్రసాద్ ఈ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ అసత్య ప్రసారాలు మానుకోవాలని నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన హెచ్చరించారు. వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని యువ నాయకురాలు బగ్గు అర్చన హెచ్చరించారు. నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో వైసీపీ నాయకులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, 2019 నుండి 24 వరకు కొనసాగిన పాలనలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపైన, నాయకులపైన తప్పుడు కేసులు పెట్టిందని, గృహ నిర్బంధాలు, హత్యాయత్నం కేసులు, కోవిడ్ సమయంలో మాస్క్ లేదని కేసు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న బగ్గు రమణమూర్తి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎన్నో కేసులు నమోదు చేశారని అర్చన గుర్తు చేశారు. ఏదైనా సమావేశాలు సభలో నిర్వహించేటప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలనే కనీస అవగాహన లేని వైసీపీ నేతలు చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేస్తే ప్రభుత్వంపై బురద జల్లాలని చేసే ప్రయత్నం ప్రజలు హర్షించరని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉండటం నచ్చని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు దృష్టిని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా దీనిని పరిగణించవచ్చని అన్నారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో వెరీ సింపుల్. అది ఇందాక మీరు పోలీస్ యాక్ట్ 144 and 30 సెక్షన్స్ ప్రకారం అన్లాఫుల్ అటెండింగ్స్ ఆర్ గ్యాదరింగ్స్ ఏమైనా ఉన్నాయంటే గనక దానిపైన కేసెస్ అవుతాయి. అది మేము చెప్పి అక్రమ కేసులు పట్టడం కాదు. వెరీ సింపుల్. యాజ్ అ పొలిటికల్ పార్టీ మీకు తెలియాలి. ఒకవేళ మనం ఏమైనా ఒక గ్యాదరింగ్ చేస్తున్నామన్నా, ఒక ర్యాలీ తీస్తున్నామన్నా, సింపుల్ లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్లి డేట్, టైమ్, ఆ రూట్, నెక్స్ట్ ఏమైనా స్పీకర్స్ యూజ్ చేస్తున్నామా ఇవి చెప్పాలి మనం. ఎందుకంటే ఆ పర్మిషన్స్ మనం ఎందుకు తీసుకోవాలి? మనము ఎటువంటి మిస్హాప్స్ జరగకూడదు. ఎనీ ఎమర్జెన్సీ వెహికల్స్ లైక్ అంబులెన్స్, ఫైర్ ఇంజిన్స్ వీటిలన్నిటికి కూడా మీరు అబ్జెక్ట్ చేయకుండా మీ రూట్ మీకు ఇస్తారు. సో అది 1 or 2 days అటు ఇటు అవ్వచ్చు. మీరు ఆ పర్మిషన్ తీసుకోలేదు. ఆ పర్మిషన్ తీసుకున్నందుకు వాళ్ళు కేసు పెట్టి ఉండొచ్చు. అంతే తప్ప దీని చట్ట ప్రకారంగా, అంతే తప్ప ఇందులో రాజకీయ కోణంగా మనం చూడవలసిన అవసరమే లేదు. అండ్ అది మనము మా మీద మీరు అసత్య ప్రచారాలు చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికే లేదు. ఎందుకంటే మీకు అలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటివి మేం చేస్తున్నామని మీరు చెప్తున్నారు. విశాఖలో జరిగిన సిఐఏ సమ్మిట్ విజయవంతం వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడకపోవడం వల్ల ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. అలాగే రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనెట్టి కృష్ణంనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగం చట్టాలపై అవగాహన లేని వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం వారి అవగాహన లేమిని ప్రజలకు తెలియజేస్తుందని అన్నారు. పోలీస్ చట్టాలపై అవగాహనతో వైసీపీ నాయకులు మెలగాలని, నియమ నిబంధనలకు మీరు ప్రవర్తించిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తారని, కేసులు నమోదు చేస్తారని, రాజ్యాంగం, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ చట్టాలు రూపొందించిందని, అవి అందరికీ సమానంగా వర్తిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల మేరకు నియమాలు పాటించని వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం సమంజసమని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, భద్రతలను పరిరక్షించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా 19 నుంచి 24 వరకు వాళ్ళ పరిపాలనలో ఎటువంటి రాజ్యాంగ ధిక్కరణ, అన్ని వ్యవస్థలని ఉక్కుపాదంతో నడిచే విధంగా ప్రవర్తించారో అదే విధంగా ఇప్పుడు కూడా వారు అధికారంలో ఉన్నట్లు భావించి అదే రకంగా నియమ నిబంధనలను అణగదొక్కి ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే వాటిని పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతులు పొంది నిరసన తీయాలన్నా, ఏదైనా ప్రచారం చేయాలన్నా వాటికి నిబంధనలు ఉన్నాయి. అవి అతిక్రమించి వాళ్ళు ప్రవర్తించడమే కాకుండా దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చట్టపరంగా వాటిని వర్గీకరించి దానిపైన రాద్ధాంతం చేసి దానిపై పెద్ద పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళకి ఒక పాత పద్ధతులను, వాళ్ళ చట్టాలు గౌరవించని వాళ్ళ నీచ బుద్ధిని మళ్లీ ప్రదర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు సింహ చంద్రశేఖరరావు, గొద్ది చిట్టిబాబు, సాసుపల్లి కృష్ణబాబు, బోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర చేస్తున్న యువకుడిని అభినందించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. ఆపరేషన్ సింధూర్ తరువాత నరేంద్ర మోడీ 9 తీర్మానాలు తీసుకువచ్చారు. ఆ 9 తీర్మానాలు ప్రచారం చేయడం కోసం దీపక్ శర్మాజీ సైకిల్ యాత్రకు పూనుకున్నారు. దీపక్ శర్మాజీ హర్యానాలో పానీపట్ నుండి బయలుదేరి 4 దివ్యధాములు దర్శించుకోవాలని అన్నారు. అందులో భాగంగా మొదట ద్వారకా యాత్ర పూర్తి చేసి, రామేశ్వరం పూర్తి చేసి పూర్తి వెళ్లే మార్గంలో మన జిల్లా మీదుగా వస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావుకి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన చేస్తున్న యాత్ర గుర్తించి క్లుప్తంగా వివరించారు. జిల్లా అధ్యక్షులు ఆయనకు చేస్తున్న ప్రచారాన్ని మెచ్చుకుని దుస్సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మన జిల్లా మీదుగా ఆయన ప్రచారం చేస్తూ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుని ఆ తరువాత బద్రీనాథ్లో ఈ యాత్ర ముగిస్తుందని అన్నారు. దీపక్ శర్మాజీ చేస్తున్న ఈ యాత్ర విజయవంతమవ్వాలని, ఆయనకు భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని జిల్లా అధ్యక్షులన్నారు.
శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా టెక్కెలి మండలం రావివలస గ్రామంలో వెలసియున్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి కింజరాపు విజయమాధవితో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి జి గురునాథరావు ఆలయ సంప్రదాయంతో మంత్రిని సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు వేద మంత్రాల నడుమ తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పైడిభీమవరం పంచాయతీలో సొంత నిధులతో గ్రామాలకు వెళ్లి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు. ఎచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో దేవుని పాలవలస గ్రామానికి వెళ్లే రహదారి ఇరువైపులా మొక్కలు పెరగపోవడంతో మలుపులు ఇరువైపులా వచ్చే వాహనాలు కనబడకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందని గ్రామానికి మరియు కంపెనీకి వస్తున్న ప్రజలకు ఇబ్బందులు తెలుసుకుని గ్రామస్తులు కోరిన వెంటనే బీజేపీతో తన సొంత నిధులతో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు తీసి పరిశుభ్రపరిచిన పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.